జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల నిరసన. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సోమవారం డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మిథిలాపురి ఉడా కాలనీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా డాక్యుమెంట్ రైటర్ ఎల్ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలువురు దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. కొన్ని బ్యాంకుల ప్రతినిధులు, ప్రజా సంఘాల సభ్యులు కూడా సంఘీభావం ప్రకటించి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల ద్వారా నిర్వహించే కొత్త విధానం ప్రజా వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు ఏర్పడటమే కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆర్ఎస్కే విధానం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు దస్తావేజు లేఖర్ల ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీతో పాటు ఇతర రుసుములు సక్రమంగా సకాలంలో అందుతున్నాయని పేర్కొన్నారు. జీవో 396 కారణంగా ప్రజలతో పాటు దస్తావేజు లేఖర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకుని దస్తావేజు లేఖర్ల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే త్వరలో అమరావతిలో వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మధురవాడ దస్తావేజు లేఖర్ల సంఘం సభ్యులు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాము. 21/7/26 నుంచి 31/7/26 వరకు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 396 జీవోని రద్దు చేయడం గురించి. ఈ జీవో మూలంగా లక్షలాది మంది డాక్యుమెంట్ రైతు తాలూకా ఉపాధిని కోల్పోతారు. వీళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు. దీని మూలంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి పారితోషికం కానీ లేదా ఇంకోటి ఇంకొకటువంటి అవసరాలు కానీ ప్రజలు మా డాక్యుమెంట్ అయితే తీర్చట్లేదు. దీనివలన ఈ దస్తావేజు లేఖన విధానం కానీ ఏమాత్రం మార్పు చేసినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇటు బ్యాంకులు కానీ ఏ ఒక్కరు కూడా లోన్స్ ఇవ్వరు. చాలా ఇబ్బంది కూడా ఎదురవుతుంది. ప్రతి దస్తావేజుని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల కాలం పడుతుంది. ఈ ఆర్కేఎస్ విధానం ద్వారాగా ఆర్ఎస్కే విధానం ద్వారా ప్రవేశపెట్టినటువంటి పద్ధతి కేవలమే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే ఉద్దేశం ఉంది. ఈ ప్రైవేట్ వ్యక్తులే దళారులు అవుతారు. వీళ్ళ మూలంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది సక్రమైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఎంత త్వరగా ప్రభుత్వం పరిశీలించి ఉపసంహరించుకుంటే అంత మంచిదని మేము భావిస్తున్నాము. ఇది కేవలము ఒక వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇలాంటి స్వభావం ప్రభుత్వాల్లో రాకూడదు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, మంచి ప్రభుత్వానికి పేరు పడినటువంటి గవర్నమెంట్ ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తే ప్రజలు కూడా హర్షించరు. ప్రజా వ్యతిరేకం ఏర్పడుతుంది. ప్రజలే దీన్ని వ్యతిరేకరిస్తారు. ఇది కక్షపూరిత చర్యగా భావిస్తారు. వాళ్ళకి పార్టీ పరంగా ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజల మీద కక్ష తీర్చుకోవడం సరికాదు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయమని ఏది 396 జీవోని రద్దు చేయమని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖలు అందరూ కూడాను ఈ 10,000 రూపాయలతో నిరసన కార్యక్రమం చేపట్టే ఉద్దేశంలో ఉన్నాము. తప్పకంటే ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. నిలుపుదల చేశారు. రాష్ట్రానికి నష్టము, తదుపరి కార్యక్రమాలు కూడా నష్టం ఏర్పడుతుంది. ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నూతన విధానము అది ప్రజలు భయపడతారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే మళ్ళీ ఎన్నాళ్ళు రావాలనే పరిస్థితి ఎదురవుతుంది. కారణం ఏంటంటే ప్రతి డాక్యుమెంట్, ప్రతి ట్రాన్సాక్షన్ కి మొట్టమొదటిది ఒక సేల్ అగ్రిమెంట్ కావాలి. ఆ అగ్రిమెంట్ ని ఆధారంగా బ్యాంకులకు వెళ్తాయి. బ్యాంకు దాని ఆధారంగా లోన్స్ ఇస్తాయి. ఈ ఇదే విధానంగా కొనసాగితే అగ్రిమెంట్ ఎవరు రాయు. అగ్రిమెంట్ లేకపోతే లోన్స్ రావు. ప్రతిదీ వైపుగా చూపించాలి. బ్లాక్ మనీ ఎక్కడ చెల్లదు. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. జాగ్రత్త నిర్ణయాలు కేవలం గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఇటు ప్రజలకి క్షేమము, మాకు కూడాను ఇబ్బంది జరగదు. ఇన్ని లక్షల కుటుంబాలు కూడాను ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తారు. ఈ లక్షలాది కుటుంబాలు కడుపు పెట్టే ఉద్దేశం ప్రభుత్వం చాలా బాధాకరమైన విషయము. ఈ బాధాకర విషయాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించి వెంటనే ఈ జీవోను రద్దు చేసి మాకు సహకరిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ దస్తావేజు విషయానికి అన్ని విధాలా సహకారం చేస్తారని నేను మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున కోరుతున్నాను.